అన్ని మతాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ చావు కొడతా ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది. నేనేమి బలమైన ఏమంటుందని ఒక మంకు పట్టుబట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు నేను. అన్ని మతాలు బాగుండాలని కోరు, అది నా ధర్మం చెప్పింది. కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా, ఓట్లు పోతాయా నాకు తెలియదు. ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. పైగా ఇంకోటి పొలిటికల్ గా కూడా మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం. హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు. అంటే నాకు ఒకసారి ఏమనిపిస్తున్నా, ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. ఇది ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇలాంటి అన్ని మతాలు సమానమే, కానీ